యాంగిల్స్ ఉన్నాయి. వేగింది అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను వచ్చేటప్పుడు అయితే అనేవాళ్ళు ఒక స్పెషల్ కనబడ్డారు. ఎవరో కాదు మీకు చూపిస్తానండి. సీతక్క అనే ఫ్యామిలీ దిగేసారు. ప్రస్తుతానికి అయితే మేము జరుపుకోవడానికి అందరు ఫ్యామిలీ వచ్చారు. నేనైతే సింగిల్ కూర్చాను. దేశంలో నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది కూడా ఇక్కడ మాకు ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు అనమాట. సో అక్కడ ఏమంటారు కల్చరల్ చాలా జరుగుతాయి. సో అక్కడ వెళ్ళి అయితే చూద్దాం. ఓకే జయరాజు, నేను కూడా చూస్తాను. అన్నిలతో మీకు కూడా చూపిస్తాడు జయరాజు. వాడు జయరాజు చూడడమే కాదు, వాడు మీకు కూడా చూపిస్తాడు కెమెరాతో. అదనమాట. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం వ్యూ చూపిస్తాం. చూడండి, అంతవరకు స్కిప్ చేయకుండా వీడియో చూస్తూనే ఉండండి. నేలు అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నారు, చూపిస్తాను ఉండండి. ఏమన్నా వేసండి, ఆ బండిని కూడా వేసేయండి. అక్కలు అయితే అక్కడ ఉన్నారు, ఇదిగోండి. ఇప్పుడు అక్కడ ఏంటి జరుగుతుంది ఏంటి అనేది మొత్తం ఇప్పుడు వెళ్ళి దూరిపోయి చూస్తాము. మొత్తానికైతే మేము ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే అనే కెమెరా పట్టున్నారు. అక్క అయితే ఒక పక్క నడుస్తుంది చూడండి. చివరికి అవుతుంది, ఇప్పుడు వెళ్ళాలి అక్కడ. చూడండి, ఇదే మా కాలేజు. మెయిన్గా చెప్పాలంటే ఇది మా లవర్ వాళ్ళ కాలేజు. అది కానీ ఇప్పుడు షూట్ రెడీ చేస్తున్నారు అనమాట. లైటింగ్ లేదు నా ఫోన్కి అయితే. అయితే మేము వచ్చాము. అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ చూడొచ్చు. ఆల్రెడీ అక్కడ ఫోటోలు పాటలు అన్నీ అవుతున్నాయి చూడండి. ఇదనమాట ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న కల్చర్ అనమాట. ఇక్కడ అవుతుంది పండగ లాగా అవుతుంది అనమాట. చూడొచ్చు, చేస్తున్నాం, దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి లంబడోళ్ళు కూడా ఉన్నారు. చూడండి, ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ మీదకి వెళ్తుంది చూడొచ్చు. ఫ్రెండ్స్ అయితే వచ్చారు చూడండి. కలెక్టర్ గారు కూర్చున్నారు. కొద్దిగా అక్కడికి వెళ్ళడానికి మాకు ఛాన్స్ లేదు కానీ బయట నుంచి చూస్తున్నాం. ఇక్కడైతే ప్రోగ్రామ్ అవుతుంది చూడొచ్చు. నేను సీతక్కలతో ఉన్నాను చూడండి. ఇవాళ అయితే చాలా హ్యాపీ మూమెంట్. అక్కలతో ఉన్నాను, నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నాను చూడొచ్చు. ఇక్కడైతే వందే మాత్రం శ్రీనివాస్ సార్ అయితే పాట పాడతారు. శ్రీనివాస్ సార్ చూడండి అరకు చదివి ఉత్సవంలో. స్టాల్స్ అయితే బాగున్నాయండి, చూడొచ్చు మీరు. ఇక్కడ పిల్లలు ఆడుకునేది పెట్టి ఉన్నారు. ఇక్కడైతే ఒక జాతరలా జరుగుతుంది, చూడొచ్చు మీరు. చూడండి, పిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాలుగా అన్ని దొరుకుతున్నాయి. కిల్లి కూడా దొరుకుతుంది. జనాలు అయితే భారీగా వస్తున్నారు. గోల మూత మోగిపోతుంది. ఇక్కడ కూడా అమ్ముతున్నారు చూడొచ్చు. ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ చిన్నపిల్లల కోసం అని పెట్టున్నారు. ఇక్కడ జాయింట్ వీల్ ఉంది చూడొచ్చు మీరు. కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్నపిల్లలకి చిన్న టాయ్ ట్రైన్ పెట్టున్నారు. అది ఇంకా రన్ అవ్వలేదు, జాయింట్ వీల్ అయితే. అక్క ఫ్రెండ్స్ కలుతారు. అసలు ఏటైంది ఎక్కడమ్మా? ఇదిగోండి టాయ్ ట్రైన్ వెళ్ళింది. మా అనేవాళ్ళు పిల్లలు మాత్రం అలాగా చూడండి. ఇక్కడైతే పిల్లలు అయితే గెంతుతున్నారు. అయితే చాలా హడావిడిగా ఉంది. చాలా ఉన్నారు. అన్నయ్య అయితే కెమెరా కష్టాలు పెడుతున్నాను, చాలా కష్టాలు పడుతున్నారు అన్నయ్య.
ఇది చూడండి, ఒక పక్క కెమెరా హ్యాండిల్ చేస్తూ ఒక పక్క పిల్లల్ని మేనేజ్ చేస్తూ జనాలు ఉన్నారు. ఇంకో మెయిన్ ఏంటంటే మా గ్యాంగ్ కూడా ఇక్కడే ఉన్నారు. చూపిస్తాను, వాళ్ళని కూడా చూపిస్తాను. ఏరా కొమ్ములు వచ్చాడు అప్పుడే ఇదన్నమాట జనాలు. ఏమైంది మామ? అరే పొట్టి మామ, దీనికి ఎక్కించట్లన్నీ ఏడుతుంది. దీన్ని పట్టుకెళ్ళి ఎక్కించాలి నేనైతే. పిల్లల ఐటమ్స్ అయితే బోల్డ్ ఉన్నాయి. వా, ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు బేబీ ఎక్కింది. రేక్ సైడ్ లో జైంట్ వీల్ అయితే బాగా తిరుగుతుంది. అది కూడా దగ్గరికి వెళ్దాం, చూద్దాం. పిల్లలు చూడండి ఇలా తిరుగుతున్నారు. అసలు బేబీ పక్క అయితే వీడి వస్తుంది పిల్లలకి. చూడండి, మేమైతే ఎట్టెళ్ళాలి అర్థం కావట్లేదు. ఒక పక్క అనేమో అలా డల్లుగున్నారు, ఇటు మా మాయ డల్లుగున్నారు. ఏ టైందో తెలీదు. ఇక్కడైతే పోని గోల తప్ప ఇంకేం వినిపించట్లేదు నాకైతే. నా మాటలు మనం వినిపిస్తున్నారో తెలియదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లోనే మనం చిన్నపిల్లలు అయిపోతే బాగుంది అనిపిస్తుంది. పిల్లలు ఆడుకుంటున్నారు. స్టాల్స్ చూడడానికి వెళ్తున్నాం అయితే. చూడండి, పటాక్ చిత్ర ఇదైతే చాలా బాగుంది. తెలియదు కానీ బాగుంది. స్టిక్కర్స్ ఉన్నాయి. టెక్స్టైల్ స్టాల్స్ మణిపూర్ నుంచి చాలా బాగుంది. ఆవిడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడైతే నేను తండా ట్రైబ్స్ అనోళ్ళంట ఊటీలో వాళ్ళు దగ్గరికి వెళ్తున్నానండి. హెయిర్ ఆయిల్ అనుకుంటా, ఎక్కువ స్పెషల్ ఐటమ్స్ అన్నమాట. లేడీస్కి సంబంధించిన మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చారు మేడం గారు. స్టాల్ దగ్గర పెట్టామన్నారా? ఇది మన గిరిజన జాతీయ స్టోర్. ఇక్కడ కత్తిలు ఉన్నాయి, దాంతోపాటు గొడ్డళ్ళు ఉన్నాయి. ఇది పసుపు. ఇక్కడ రాజస్థాన్ స్టూడియో. మన నేనైతే వెదురు ఉత్పత్తులు వచ్చేస్తాను. ఇక్కడ జ్యువెలరీ ఉంది. సొంటి లక్కా బాయ్స్ అని ఉంది. ఇది లోకల్ ట్రైబ్స్ అని చూడండి. ఇక్కడ ఏమేమి ఉంటుంది. ఇక్కడైతే బ్యాగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే టెర్రకోటా చూడండి. క్రాప్స్ అయితే చాలా బాగున్నాయి. మాడగడ కుండలు మరియు మట్టి బొమ్మలు తయారీకి. ఇక్కడైతే వీళ్ళు మట్టి కుండలు తయారు చేస్తున్నారు. ఇదైతే పాక. ఇక్కడైతే నేచురల్ గా అగ్గి పెట్టినట్టు యూట్యూబర్స్ వాళ్ళు నిజం మనిషి అనుకున్నాను. నిజం మనిషి అయితే కాదు, ఈ బొమ్మలు ఇవి. లోపల పాక ఉంది. పాక లోపల కూడా వెళ్దాం సరే.
ఇది చూడండి, అన్న ఒక ఫోటో తీస్తావా? నిజం అనుకోవచ్చు, అలాగుంది. ఈ పాక నేను ఉండే పాకలానే ఉంది, కొద్దిగా కూడా తేడా అయితే లేదు. ఇదైతే చూడండి అందరం వికాస్ కేంద్రం. అయితే మొత్తం మన పాడేరులో దొరికే ప్లేస్, ఐటీడీఏ పాడేరు. ఇక్కడ చూడొచ్చు. పాడేరు ఐటమ్స్ దగ్గర చూడండి, ఐటమ్స్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు కొండ సెలవు అయితే ఉంది. ఇది రియల్ అనుకున్నాను కానీ ఇది డూప్లికేట్. ఇదే కోబ్రా అనుకుంటా. అర్థం కదా, నాగచెర్రి. అదేనా మొత్తం జీసీసీ అన్నమాట. జీసీసీకి సంబంధించి బతికే ఉన్నావా? బతికే ఉన్నా కదా. ఇక్కడైతే లేడీస్ బ్యాంగిల్స్ ఉన్నాయి.